అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. సో, ఉచితంగా 7,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజీ. సో, పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేకుండా 7,00,000 వరకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాము. భారతదేశంలోని ప్రతి ఉద్యోగుల భవిష్య నిధి పథకం ఈపీఎఫ్ఓ కింద అయితే నెలవారీ జీతం నుంచి కొంత మొత్తం తీసివేయబడుతుంది. నెలవారీ ఉద్యోగి తగ్గింపులు ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఈ డబ్బును ఉద్యోగులు తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. బహుశా ఉద్యోగి తన పని జీవితం అంతా పీఎఫ్ ఖాతా నుంచి అయితే డబ్బు తీసుకోకపోతే అతను పదవి ఉన్న తర్వాత కూడా పెన్షన్ దాకా పొందవచ్చు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైన పథకం ఏంటంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అండి. సో, ఈడీఎల్ఐ. సో, దీని పేరైతే ఈడీఎల్ఐ అండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంత బీమా కవరేజీ అందించబడుతుంది? ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఈడీఎల్ఐ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ భవిష్య నిధి పథకంలో సభ్యులకు 7,00,000 వరకు అయితే బీమా వస్తుంది. దీని ప్రకారంగా ఈ పథకం కింద సభ్యులు బీమాను పొందేందుకు ఎలాంటి ప్రీమియము చెల్లించవలసిన అవసరం అయితే లేదు. అలాగే ప్రాథమిక వేతనం రూ. 15,000 కంటే ఎక్కువ ఉన్నవారికి గరిష్టంగా 6,00,000 వరకు కూడా బీమా వర్తిస్తుంది. గత 12 నెలల ఈపీఎఫ్ సభ్యుల సగటు నెలసరి జీతం కంటే మొత్తం కంటే 35 రెట్లు ఎక్కువన్నమాట ఇది. అంటే గరిష్టంగా 7,00,000 వరకు కూడా బీమా అందుతుంది. ఈ పథకంలో 1,15,000గా ఉన్న బోనస్ మొత్తాన్ని గత ఏప్రిల్ నుంచి ఒక బోనస్ మాత్రమే 1,75,000కు పెంచడం గమనార్హము. బీమాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఈపీఎఫ్ సభ్యుడు అకాల మరణం సంభవించినట్లయితే అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని ప్రకారం సభ్యుని నామినీ వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాలు అయితే ఉండాలి. బహుశా నామినీ వయసు గనుక 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే అతని నామినీ యొక్క తల్లిదండ్రులు డబ్బులనైతే క్లెయిమ్ చేయవచ్చు. మొత్తాన్ని పొందడానికి డెత్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే వారసత్వ ధృవీకరణ పత్రం లాంటివి తప్పనిసరి. సో, చూసారు కదండీ ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ కింద ఈడీఎల్ఐ. సో, ఈ ఈడీఎల్ఐ గురించి అయితే ఈ విధంగా ఉందండి. ఈ ఈడీఎల్ఐ గరిష్టంగా మనమైతే 7,00,000 ఉచిత ఇన్సూరెన్స్ అంటే ఆఫ్టర్ దట్ మనము 7,00,000 వరకైతే ఈ ఈడీఎల్ఐ ద్వారా మనకు ఈపీఎఫ్ ఖాతా వాళ్ళకి చందాదారులకైతే వర్తిస్తుంది.